తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు ముచ్చట్లు మస్తు జోర్దార్గా ఉంటాయని పారి ఉత్తుత్త ముచ్చట్లు ఇడిచిపెట్టి జోర్దార్గా ఉన్న సంగతులను మాటలను గుదిగుచ్చి రెడీగా పెట్టినాము. ఓవట్టు తెలంగాణ అసెంబ్లీ. గవర్నర్ సారు ప్రసంగం మీద నడవాల్సిన చర్చ ప్రసంగాన్ని అడ్డుకున్నోళ్ల మీద నడిచిన ఇవాళ తెలంగాణ మీటింగ్లు. రేవంత్ సారు సండ్రసార్లు లొల్లి చేస్తున్నారని అసెంబ్లీలోకెళ్ళి ఇళ్ళగొట్టిండ్రు. అరే అట్టెట్లా చేస్తారని అసెంబ్లీకెళ్ళి అందరు రకం బయటికి పోయిండ్రు. ఇక ఇంకేమున్నది, అందరు వాళ్ళోలే కాబట్టి అంత చల్లగానే ఉన్నదని బాధపడ్డాడో ఏందో కేసీఆర్ సార్ వచ్చి వేడి పుట్టించిండు డైలాగులతోని. నిన్నటిదాకా అధికార పక్షంలో ఉండి తెల్లారి ప్రతిపక్షం మారంగానే మొత్తం అంతా ఆకుపసర దాగి పవిత్రం అయిపోయినట్టు మాడితే అధ్యక్ష. మరి యువతల పక్కన 90 మంది ఉన్నారు అధ్యక్ష. మా మిత్రపక్షం కలుపుకుంటూ 99 మంది ఉన్నాం. ఇది సభ కాదు కానీ ముగ్గురే సభనా? అదేం ప్రజాస్వామ్యం అధ్యక్ష? డెమోక్రసీ అంటే మెజారిటీ. మేము అంటనే ఉంటాం, మీరు ఇంటనే ఉండాలని నిన్న అధ్యక్ష వినదలుచుకోలేదు. ఇలా మొత్తం ఇట్లున్న పరిస్థితి అయిపోయింది అధ్యక్ష. అది జీర్ణమైతే మన ప్రతిపక్షాలకు ఆరోపణ చేయవచ్చు, కానీ రుజువు చేయాలి. ప్రూవ్ ఆర్ పెరిష్. ఆ చట్టం కూడా తెస్తాం అధ్యక్ష డెఫినెట్. అందుకే సీఎం సారు తెలంగాణ వచ్చినాక ఎప్పుడు మాట్లాడని మాట మాట్లాడిండు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఇది గవర్నర్ గారు చేసిన ప్రసంగం. ఒక్క వాక్యం గాని, ఒక సెంటెన్స్ గాని, దీనిలో అత్యుక్తి గాని, అతిశయోక్తి గాని, అబద్ధం గాని ఉంటే 5 నిమిషాలలో నేను నా పదవికి రాజీనామా చేసి ఇంటికి పోతా అధ్యక్ష. ఇక అప్పటి ముచ్చట్లను కూడా మళ్ళా చెప్పిండు. తెలంగాణ కోసం నానా కష్టాలు పడి బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అధ్యక్ష. నేను మంత్రిగా ఉన్న తమకు తెలుసు, డిప్యూటీ స్పీకర్ గా ఉన్నా, నాకు ఉండే 2 పిల్లలు అమెరికాలో పోయి సెటిల్ అయిపోయింది. నేను చాలా హ్యాపీగా ఉండొచ్చు అధ్యక్ష. అటువంటి సమయంలో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి 15 సంవత్సరాలు హోరాహోరి పోరాటం చేసి ఒక దశలో నా ప్రాణం మీద తెచ్చుకునే వరకు కూడా అంత దూరం వరకు వెళ్లి సాధించుకున్నటువంటి తెలంగాణకు అన్యాయం నేను జరగనిస్తాను అధ్యక్ష. గొర్రెల ముచ్చట్లు, చేపల ముచ్చట్లు చెప్పిండు. అట్లనే కళ్ళు ముచ్చట కూడా కమ్మగా చెప్పిండు. ప్యూర్ తాటికలు తాగితే క్యాన్సర్ రాని రాదు. ఆంధ్ర ప్రాంతంలో కొద్దిమే కొంత ఏరియా తాగుతారు తప్ప వేరే దగ్గర తాగరు అధ్యక్ష. తెలంగాణలో తాగుతారు. అది పూర్ మ్యాన్స్ డ్రింక్. అది రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం వచ్చి ఆ ప్రత్యేకమైన గౌడు ఉంటారు అధ్యక్ష. ఆ గౌడు దగ్గర పోయి 2 గ్లాసుల కళ్ళు తాగి అన్నం పండుకుంటారు. తెలంగాణకున్న అలవాటు. ఇక ప్రాజెక్టుల మీద సారు మాట్లాడిన మాటలు ఇంటనైతే కాంగ్రెస్ నాయకులు అంటారు అధ్యక్ష, 80% మేమే కట్టినాం, నీళ్లు రాపా ఎక్కడ నీళ్లు. తెలంగాణ కల్వకుర్తిని పండబెట్టి, భీమాను ఎండబెట్టి, నిట్టెంపాడును నిర్ణీలుగా పెట్టి, భయంకరంగా హంద్రీ నియమాను అనంతపురం దాకా తీసుకుపోయినటువంటి రఘువీరారెడ్డి నడుస్తుంటే ఇదే మహబూబ్ నగర్ నాయకులు పోయి మంగళారతులు ఇచ్చిన అధ్యక్ష. ఆయనకు వోక్స్ వ్యాగన్ అని పెట్టి 15-20 కోట్లు ఇచ్చేస్తే దానికి సంబంధించిన మంత్రి అన్నారు అధ్యక్ష. ఇప్పుడు కూడా జోకులు చెప్పు, డబ్బులు పోనాయండి, ఎటు చేసేదండి. అబ్బబ్బబ్బా, ఏం ప్రాస. సారుకు ఇన్ని ముచ్చట్ల మీద పట్టున్నది కాబట్టి అన్ని తీర్ల అందరి నోళ్లు మూపించి రాష్ట్రాన్ని ముంగడికి తీసుకుపోవాలని చూస్తున్నాడు. అసలు ఇప్పుడు సర్కార్ ఏం చేయబోతున్నదో ఒక్క ముక్కలో చెప్పిండు. ఇనుండ్రి. కోర్టుకు వీళ్ళు తెచ్చేస్తే ఆఫ్టర్ ఆల్ ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. వేగాన్ని తగ్గిస్తుంది కానీ మొత్తం ప్రాజెక్ట్ ఆపలేరు. 1 లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి తీర్థమని చెప్పిన అధ్యక్ష, కల్పించి తీర్థం. ఇది ఇయాల్టి తెలంగాణ అసెంబ్లీ కథ. సోమవారం నాడు ఏమైతుందో అప్పుడే చెప్పుకుందాం. అంతవరకు సెలవు అధ్యక్ష. ఒక మొక్క పెడతాం, ఒక మొక్క పెడితే అది సంవత్సరానికి 1 ఫీటో ఫీట్నరో పెరగాలి. ఒకటే సంవత్సరంలో 10 ఫీట్లు పెరిగింది మొక్క కాదు అధ్యక్ష, అది రాక్షసి అయితే.